హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. జుడుములు వీటిని మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ అయితే జుడుములు అంటారండి. ముందుగా కుక్కర్ని తీసుకొని జుడుములను వేయాలి. మనకు కావాల్సినన్ని జుడుములని వేసి అందులో బిర్యానీ స్పైసీ ఆకు, చెక్క వేసి, పసుపు, ఉప్పు వేసి, కొంచెం వాటర్ పోసి 5-6 విజిల్స్ వరకు ఉడికించాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, పువ్వు, ఆకు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేయించాలండి. వేయించాక పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత అవి వేగాక చూడండి, వేగుతున్నాయి. ఇది తాలింపు కాబట్టి సిమ్లోనే ఉంచి పెట్టుకొని మనం తాలింపుని వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ మాడిపోతాయి. అదిగోండి, పచ్చిమిర్చి వేసాను కదా, చూస్తున్నారుగా, అలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుందండి, మసాలా కర్రీ కదా. కొంచెం ఎక్కువ స్పైస్గా ఉంటే బాగుంటుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆనియన్, టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆనియన్, టమాటా పేస్ట్లో ఉప్పు, పసుపు, కారం వేసి మనం ఆనియన్ టమాటా పేస్ట్ పైన ఆయిల్ తేలే వరకు వేగించాలండి. పచ్చివాసన పోయిన వరకు వేగించాలి. పసుపు, ఉప్పు, కారం వేసాను కదండి నేను, అలా వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. అది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. టమాటా పేస్ట్ని ఈ పేస్ట్ పైన ఆయిల్ తేలిన వరకు వేయించుకొని ముందుగా మనం ఉడికించుకున్నాం కదండి, వాటిని తీసుకొని ఆ జుడుములని తీసుకొని ఇందులో వేయాలి. ఇది కూడా హై ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టి వీటికి ఆ మసాలా పేస్ట్ పెట్టే విధంగా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అవుతుంది. మళ్ళీ ఇవి కూడా ఆల్రెడీ జుడుములు ఉడికిపోయి ఉన్నాయి కదండి, అంత ఉడకపెట్టిన అవసరం లేదు. తర్వాత మనం దీనిలో కంపల్సరీగా చికెన్ మసాలా వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చికెన్ మసాలాయే దీనికి టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతి ఉన్నా మీరు వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. చికెన్ మసాలా వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మన జుడుముల కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది మళ్ళీ చేస్తారు. ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ